వరంగల్ జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అసంపూర్తిగా ఉన్న ఇందిరమ్మ ఇళ్లను త్వరలో పూర్తి చేసేలా అధికారులు చొరవ చూపాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల సమస్యలు, ఫిర్యాదుల పరిష్కారానికి టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరించాలన్నారు. వరంగల్ విమానాశ్రయం, మెగా టెక్స్టైల్ పార్క్, భద్రకాళి దేవస్థానం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఔటర్ రింగ్ రోడ్డు, వరంగల్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి పనులకు సంబంధించి పురోగతిని అడిగి తెలుసుకుని అధికారులకు పలు సూచనలు చేశారు. నూతన విమానాశ్రయానికి అవసరమైన భూసేకరణ యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలన్నారు. 205 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసినట్టు చెప్పారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు సంబంధించి రాజీవ్ గాంధీ టౌన్షిప్ లో R&R ప్యాకేజీ కింద నిర్మించే కాలనీకి సెప్టెంబర్ నెలాఖరు నాటికి మౌలిక సదుపాయాల కల్పన పూర్తి కావాలని ఆదేశించారు. జిల్లాలో తెలంగాణ పోలీస్ డ్యూటీ మీట్ 3 రోజుల పాటు ఘనంగా జరిగింది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో మామునూరు పోలీస్ శిక్షణ కేంద్రంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర పోలీస్ డ్యూటీ మీట్ ను తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్టా, అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్ ప్రారంభించారు. తెలంగాణ పోలీస్ డ్యూటీ మీట్ లో రాష్ట్రంలో 7 జోన్లతో పాటు సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ కమిషనరేట్ల పోలీసులు పోటీపడ్డారు. సిఐడి, ఇంటెలిజెన్స్, యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, సైబర్ సెక్యూరిటీ వింగ్, జీఆర్పీ, ఐటీ&టీ, ఆక్టోపస్, గ్రేహౌండ్స్ విభాగాలకు చెందిన సుమారు 400కు పైగా పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సైంటిఫిక్ ఎయిడ్, యాంటీ సబటేజ్ టెక్, కంప్యూటర్, డాగ్ స్క్వాడ్, ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీలకు సంబంధించి 25 విభాగాల్లో పోటీలు నిర్వహించారు. డ్యూటీ మీట్ ముగింపు వేడుకల్లో డీజీపీ డాక్టర్ జితేందర్, జైళ్ల డీజీపీ డాక్టర్ సౌమ్య మిశ్రా పాల్గొని పోటీల్లో గెలిచిన వారికి ట్రోఫీలు అందజేశారు. ఈ పోటీల్లో అత్యధిక మెడల్స్ సాధించిన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఓవరాల్ ఛాంపియన్షిప్ ట్రోఫీ అందుకుంది. వరంగల్ జిల్లాలో వసతి గృహాలు, పాఠశాలల నిర్వహణపై వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద దృష్టి సారించారు. నిరంతరం క్షేత్రస్థాయిలో వసతి గృహాలు, పాఠశాలల తనిఖీ నిర్వహిస్తున్నారు. నర్సంపేట, వర్ధన్నపేట, ఖిల్లా వరంగల్, వరంగల్, నెక్కొండ మండలాల్లో అధికారులకు తగిన సూచనలు చేశారు. విద్యార్థులకు పోషకాహారం, పరిశుభ్రత, విద్యా సామగ్రి, మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రతి అధికారి తమ బాధ్యతను నిష్ఠతో నిర్వహించాలన్నారు. అధికారులు తరచుగా పాఠశాలలను సందర్శించి అక్కడి విద్య, భద్రత, మౌలిక అవసరాలు సమీక్షించాలని సూచించారు. గురుకుల పాఠశాలలు, హాస్టళ్ల నిర్వహణలో నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా వన మహోత్సవం జోరుగా సాగుతోంది. వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొని జిల్లా లక్ష్యాన్ని చేరుకోవాలని, మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తూ పెంచాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. అందుకు అధికారులు ప్రణాళికాబద్దంగా ముందుకు సాగాలని సూచించారు. 2025 సంవత్సరానికి వన మహోత్సవంలో భాగంగా జిల్లా లక్ష్యం 31,04,272 కాగా ఇప్పటి వరకు 10,87,000కు పైగా మొక్కలు నాటినట్టు తెలియజేశారు. వరంగల్ నగరంలోని చారిత్రాత్మక కోట చెరువును శుభ్రం చేయించాలని, ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణపై జాతీయ హరిత ట్రిబ్యునల్ సూచనలు అమలు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జాతీయ హరిత ట్రిబ్యునల్ పర్యావరణ పరిరక్షణ కోసం చేసిన సూచనలను తూచా తప్పకుండా పాటించాలన్నారు. ఎన్జీటీ ఆదేశించిన విధంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్, బయో హజార్డ్ మేనేజ్మెంట్ లను ప్రాసెసింగ్ చేసి డాక్యుమెంట్ తయారు చేసి అందజేయాలన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి లెగసీ వ్యర్థాలను టెండర్ ప్రాసెసింగ్ చేయాలన్నారు. పంట మార్పిడిపై రైతులకు సంపూర్ణ అవగాహన కలిగించడం కోసం జిల్లా వ్యాప్తంగా ఏరువాక రైతుబడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మామునూరు కృషి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన ఏరువాక రైతుబడి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద, వ్యవసాయ శాఖ డైరెక్టర్ అనురాధ, హార్టికల్చర్ అధికారి శ్రీనివాసరావులు పాల్గొని రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కలెక్టర్ క్షేత్రస్థాయి వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటించి అధిక దిగుబడి సాధించాలని కలెక్టర్ రైతులకు సూచించారు. రైతులకు పంట ఆరోగ్య దీపిక కార్డులను అందించారు.